ఆరాధనలో ప్రవేశించే నిమిత్తమై రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ దినం పునరుద్ధాన దినాన్న నీ ప్రజలతో కలిసి నేను కూడా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, సమాజంగా మిమ్మల్ని కూర్చున్న విధానం అంతటిని బట్టి కూడా ప్రభా నీకు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని బహిపరిచే భాగ్యం ఇచ్చారు నాయన, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం చెంతకు మేము చేరి వస్తుంటుండగా ప్రభా మీరే మీ స్వరాన్ని వినిపింపచేయండి. మాతో మీరే మాట్లాడమని కోరుకుంటున్నాం. దేవ, ఆత్మతో సత్యంతో యథార్థమైన హృదయంతో మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా లేఖనాల్లోంచి మీరే మమ్మల్ని ప్రోత్సాహపరచండి. అవసరమైనటువంటి సత్యాలను ప్రభావ మీరే వెల్లడి చేయమని కూడా కోరుకుంటున్నాను. నిష్ప్రయోజక దాసుడిగా నీ ప్రజల ముందు నిలబడుతుండగా నన్ను కూడా దయ చెప్పున, కనికరం చెప్పున జ్ఞాపకం చేసుకుని దయకు ఉచ్చారణ ప్రసాదించమని కోరుకుంటూ మీ యొక్క కృపగల హస్తాలకు అప్పగించు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ భాగం మనకు చాలా పరిచయమైనటువంటిది. ఇక్కడ రూతు తన అత్తయ్య అయినటువంటి నయోమితో కూడా కలిసి మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేము పురానికి చేరి రావడము, ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మరి తన యొక్క ఆహారం కొరకై ఆ యొక్క చేరులోనికి వెళ్ళడానికి, పరిగె ఏరుకోవడానికి తన యొక్క అత్త యొక్క పర్మిషన్ తీసుకుని తను వెళుతూ వచ్చినప్పుడు ఆమె బోయాజు పొలంలోనికి రావడము, ఆ బోయాజు పొలంలోనికి వచ్చినప్పుడు బోయాజు వచ్చి ఆమెను పలకరించడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన మాటలే. అయితే ఇక్కడ బోయాజు ఒక చక్కని మాటతోటి ఆమెతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా యొక్క రెక్కల క్రింద ఏముంది అంటే క్షేమం ఉంటా ఉంది. అక్కడ దేవుని యొక్క కృప దొరుకుతూ ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంటా ఉంది. కనుకనే ఆ యొక్క బోయాజ్ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు రావడం మంచిది, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నువ్వు వచ్చింది ఆయన రెక్కల క్రిందకు వచ్చావు, ఆయన్ను ఆశ్రయించావు, ఆయన రెక్కలలో నీకు రక్షణ ఉంటా ఉంది, సురక్షితమైనటువంటి ప్రదేశానికే నువ్వు చేరి వచ్చావు అని చెప్పి ఆమెను దీవిస్తున్నట్లుగా కనబడతా ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఆ మాట అంటున్నప్పుడు అసలు ఆయన రెక్కల క్రింద ఏమున్నాయి, ఆయన రెక్కల వలన మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ప్రయోజనం ఉంటా ఉందా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అవగతమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన రెక్కల నీడను చొచ్చినటువంటి ఏ మనిషి కూడా మరి దేవుడు ఆయన్ను కాపాడకుండా ఉండడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని భద్రపరిచేటటువంటి దేవుడు, వారికి కావలసినటువంటి విధానంలో వారిని మరి కాపాడుతూ, భద్రపరుస్తూ, ఆరోగ్యమిస్తూ, వారిని నడిపిస్తూ ఉండేటటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆయన రెక్కల క్రింద ఏమిచ్చాడు మనకి అనేటటువంటి కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించేందుకే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకున్నామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. యెరూషలేమా, యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునను, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలన ఇంటిని కానీ మీరొల్లకపోతిరి. ఇక్కడ చూసినప్పుడు ప్రభువారు ఇజ్రాయేల్ ప్రజలతో, ఆ యొక్క యెరూషలేము యొక్క నివాసులతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఏమంటున్నారంటే, కోడి తన పిల్లను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, తన రెక్కల క్రిందకు ఇజ్రాయేల్ ప్రజలను పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి, నా రెక్కల క్రిందకి రండి, మీకు ఇక్కడ భద్రత ఉంది, మీకు క్షేమం ఉంది, మీకు నెమ్మది ఉంది అని చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేసినారంటే, ఆయన రెక్కల క్రిందకు రావడానికి బదులుగా వాళ్ళు ఏం చేసినారంటే ప్రవక్తలను చంపారట. తర్వాత అక్కడ చూస్తే మరి వారి యొద్దకు పంపబడినటువంటి వారిని రాళ్లతోటి కొట్టు వచ్చారట. అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి వ్యతిరేక్తమైనటువంటి క్రియలు, ఆయన దాసులను హింసించేటటువంటి పనిని వారు చేస్తూ వచ్చారు. ఆయన యొక్క దాసులను వారు ఏం చేశారంటే వారు చంపుతూ వచ్చారు. అక్కడ చెప్తాడు, జకర్యా బరకీయ కుమారుడైనటువంటి జకర్యా రక్తము మీ మీద ఉంటా ఉంది. అంటే ఒక ప్రవక్తను కూడా వారు ఏం చేసినారంటే వారికి ప్రవచిస్తున్నప్పుడు వారు చంపినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అంటే భయంకరమైనటువంటి పాపములో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఉంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆ కనికరాన్ని చూపించి ఆ కనికరమైనటువంటి ఆ రెక్కలను చాచి వారిని ఏం చేస్తున్నాడంటే, రండి, పర్వాలేదు, మీరు ఇప్పటివరకు చేసినటువంటి క్రియలను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను, అయితే మీరేం చేయాలంటే మరలా తిరిగి నా యొద్దకే రండి అని చెప్తా ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన విషయంలో కూడా మనం కూడా దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉంటా ఉన్నప్పుడు, దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఆయన ఏం చేసినాడంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి ఆయన యొక్క కుమారుని యొక్క రెక్కల క్రిందకు రమ్మని చెప్పి ఆయన మనందరికీ కూడా ఆహ్వానం ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు ఆయన ఏం చేస్తున్నా అంటే దినమంతా కూడా ఆయన చేతులు చేస్తా ఉన్నాడు. ఎవరికంటే తన ఆలోచనను అనుసరించి నడుచుకున్నటువంటి ప్రజల కొరకు, ఆయన ఎరగనటువంటి ప్రజల కొరకు ఆయన అంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును కూడా లేడు. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే భూదిగంత నివాసులందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. వారందరి వైపు కూడా తన చేతులు అంటే తన రెక్కలు చాచి, రండి, నా రెక్కల క్రింద మీకు సురక్షితమైనటువంటిది ఉంటా ఉంది. నా రెక్కల క్రిందకు వస్తే మీరు కనికరాన్ని పొందుతారు, నా రెక్కల క్రిందకు వస్తే మీరు రక్షణ పొందుతారు, నా రెక్కల క్రిందకు వస్తే మీరు రాబోయేటటువంటి ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. అందుకనే ఒక మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంటుంది. చదవండి ఎవరైనా. మత్తయి. అప్పుడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. చూడండి, ఈ మాటలు ఎవరు పలుకుతా ఉన్నారంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే మీకు ఉగ్రత ఉంటా ఉంది, రాబోయేటటువంటి ఒక మహా ఉగ్రత ఉంటా ఉంది. ఆ ఉగ్రత ఏంటి అంటే నిత్యమైనటువంటి దండన, నిత్యమైనటువంటి నరకం. మీరందరూ కూడా ఆ మరణశిక్షలోనికి వెళ్ళిపోవలసినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కనుక ఆ మరణశిక్ష నుంచి తప్పించడానికి కొరకే
యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ అవతారిగా దిగివచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి తన కనికరం అనేటటువంటి ఆ రెక్కలు చాపి ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్త మానవాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాడు. రండి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని చెప్పి ఆయన పిలిచినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఎవరైతే ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏం పొందుతూ ఉన్నారంటే క్షేమాన్ని పొందుతూ ఉన్నారు, భద్రతను పొందుతూ ఉన్నారు, రక్షణను పొందుతూ వచ్చారు. నా మట్టుకు నేను కూడా మరి గత 30 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని ఆయన యొక్క పిలుపును అంగీకరించాను. ఆయన పిలుస్తూ వచ్చినప్పుడు ఆయన రెక్కల క్రిందకు వచ్చాను. నాకు ఇప్పుడు ఈ దినాన నేను చనిపోతే నేను నిశ్చయంగా దేవుని వద్దకు వెళ్తానే గొప్ప నిరీక్షణ నాకు ఇస్తూ వచ్చాడు. లోకంలో నేనుంటూ ఉన్నప్పుడు, ఒక విగ్రహారాధికుడిగా నేనుంటున్నప్పుడు లేనటువంటి నిరీక్షణ, సంతోషము, ఆనందము ఇప్పుడు నాకు ఎక్కడికి వచ్చాయంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు ఆ యొక్క నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు, భద్రతనిస్తూ వచ్చాడు. కనుకనే ఈ రెక్కలను ఏమని చెప్పుకోవచ్చు అంటే ద వింగ్స్ ఆఫ్ కంపాషన్. అవి కనికరము కలిగినటువంటి రెక్కలు. నువ్వు ఎంత పాపాత్ముడవైనప్పటికీ, ఎంత దుర్మార్గుడవైనప్పటికీ, నీవు నీ పాపంలో ఎంతగా కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని వేడుతున్నప్పుడల్లా కూడా ఆయన కనికరం ఏం చేస్తుందంటే నీ మీద నా మీద కృమ్మరించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అలాగ కృమ్మరించేటువంటి ఆ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన రెక్కల క్రిందకు నిన్ను తీసుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ దినాన్న యెరూషలేం విషయంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. ఆయన చనిపోతూ ఆ యొక్క శిలువ మీద ఉంటా ఉన్నప్పుడు ఆయన మరి ఆ శిలువ మీద ఉంటా ఉన్నప్పుడు అక్కడ శిలువ మీద ఉన్నటువంటి ఆ రెండవ దొంగ ఏం చేసినాడంటే ప్రభు యొక్క కనికరం కొరకే ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట, చిన్న మాట ఆయన అడుగుతూ వస్తే ఆ కనికరం కలిగినటువంటి ఆ హస్తాలు ఆయన్ని కూడా చేర్చుకున్నాయి. భయంకరమైనటువంటి బందిపోటు దొంగ, శిలువ మీద చావడానికి యోగ్యమైనటువంటి శిక్ష పొందినటువంటి వాడు, అలాంటి వానికి కూడా ఆ రక్షణ అందుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోయినట్లయితే ఆయన కనికరం కలిగినటువంటి హస్తాలు నీ వైపు చాచి ఆయన అంటున్నాడు, రా నా వద్దకు వస్తే నీకు నా కనికరాన్ని ఇస్తాను, నీకు నా కృపను చూపిస్తాను, నీకు నా రక్షణ ఇస్తాను అని చెప్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక మనల్ని ఆయన కనికరము అనేటటువంటి ఆ యొక్క రెక్కల క్రింద చేర్చుకున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. రెండవదిగా చూసినప్పుడు రండి నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఐగుప్తీయులకు ఏం చేశానో చూచారు, నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను అని చెప్తున్నా అంటే మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే భయంకరమైనటువంటి బంధకాలలో ఉంటూ ఉన్నారు. ఇనప సంకెళ్లతో కూడినటువంటి బంధకాలతో ఉంటా ఉన్నారు. ఆ యొక్క దాసత్వాన్ని తట్టుకోలేక వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఆ యొక్క మొర దేవుని చెవులలో చొచ్చిందని ఇదే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో ఉంటా ఉంది. అంటే ఎంత భయంకరమైనటువంటి బానిసత్వం అంటే ఆ యొక్క బానిసత్వానికి వారు తాళుకోలేకపోయారు. ఒక పక్క ఆ యొక్క ఫరో రాజు వారిని హింసిస్తూ ఉన్నాడు, వారిలో మగపిల్లలందరినీ కూడా చావగొడుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఆ యొక్క ఇటుకలను తయారు చేయలేక, గోపురాలను కట్టలేక, ఆ భయంకరమైనటువంటి బానిసత్వంలో రక్కిపోతూ వారు మొరపెట్టినప్పుడు దేవుడు తన దాసుడైనటువంటి మరి మోషేను పంపించి వారిని ఏం చేశాడంటే ఐగుప్తీయుల మీదకు ఆయన యొక్క తెగుళ్ళను పంపిస్తూ వచ్చాడు. ఆయన యొక్క సైన్యాన్ని పంపిస్తూ వచ్చాడు. ఆ సైన్యం ద్వారా ఆ యొక్క మరి ఐగుప్తీయులందరినీ కూడా మరి అణగద్రొక్కి వేసి ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను ఎలా తీసుకొచ్చాడంటే గద్దరెక్కల మీద మోసుకొచ్చాడంట. ఆయన చెప్తా ఉన్నాడు, ఆ సినాయి అరణ్యంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆ హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానంటే నేను గద్దెరెక్కల మీద మోసుకొని వచ్చాను. అంటే ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ యొక్క సంకెళ్ళ నుంచి నేను విడుదల కలిగించినటువంటి వాడను.
నేను మిమ్మల్ని ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు, మీరు బ్రగ్గిపోతూ ఉన్నప్పుడు, మీరు నడవలేకపోతూ ఉన్నప్పుడు, మీరు చతికిలబడినప్పుడు నేనే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి నా రెక్కల మీద ఎత్తుకొని నేనేం చేసిన అంటే ఈ యొక్క ప్రాంతానికి తీసుకుని వచ్చాను. మీరు వెళుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ ఊబిలో నుంచి నేను మిమ్మల్ని పైకి లేవనెత్తినటువంటి వాడనిగా ఉంటా ఉన్నాను. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ద వింగ్స్ ఆఫ్ డెలివరెన్స్, అంటే ఇవి విమోచన హస్తాలుగా ఉంటా ఉన్నాయి. ఆయన ఎక్కడి నుంచి విమోచించాడంటే ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని నుంచి, ఆ యొక్క దుష్టత్వాన్ని నుంచి, ఆ యొక్క పాప సంకెళ్ళ నుంచి ఆయన ఏం చేశాడంటే వారిని విమోచించి ఆ యొక్క బయటకు తీసుకుని వచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక మన దేవుడు కూడా ఒకానొకప్పుడు మనం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే ఆయన మనల్ని ఆ దుష్టత్వంలో అలా వదిలివేయలా, ఆ పాప సంఖ్యలో మనల్ని అలా వదిలివేయలా. బ్రతికి ఉన్నామన్న పేరు ఉంటా ఉంది, కానీ చచ్చినటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే మనకు మరలా ఊపిరినివ్వడానికి, మనల్ని మరలా తిరిగి బ్రతికింప చేయడానికి, ఆరిపోయినటువంటి మన యొక్క ఆత్మదీపాన్ని వెలిగింప చేయడానికి ఆయన కూడా ఈ లోకానికి దిగివచ్చి నిన్ను నన్ను కూడా విమోచించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నటువంటి వాడు. ఎక్కడి నుంచి విమోచించడానికి? ఈ ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి విమోచించడానికి. ఆయన మన యొక్క పాపపు బంధకాల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా విమోచించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన రెక్కలు నీకు నాకు విమోచనను కలగచేస్తాయి. ఐగుప్తు అనేటటువంటి చీకటిలో ఉంటా ఉన్నప్పుడు, ఆ చీకటి రాజ్యంలో ఉంటా ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే ఆ ప్రకాశవంతమైనటువంటి రాజ్యానికి చేర్చడానికి నిన్ను నన్ను కూడా బయటకు తీసుకొచ్చాడు. అందుకే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసినాడు. చూడండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అంధకార సంబంధమైనటువంటి ఆ చీకటి రాజ్యములో నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే తాను ప్రేమించినటువంటి తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనల్ని చేసినటువంటి దేవుడు. ఏంటి అంటే ఆయన విమోచన రెక్కల చేత ఆయన ఏం చేసినాడంటే నిన్ను నన్ను కూడా తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. నిన్ను నన్ను కూడా సురక్షితంగా ఆయన రాజ్యానికి చేర్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మోసేటటువంటి వాడు. నిన్ను నన్ను కూడా నీ భారమంతటినీ కూడా ఆయన తన మీద వేసుకున్నటువంటి వాడు. అందుకనే ఇంకొక మాట కూడా చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఈ మాట కూడా చాలా బాగుంటుంది. ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను ఏం చేసిందంట? విమోచించినటువంటి వాడు. ఆయన ఏం చేసినాడు అంటే వారి యావత్ బాధలో, నీ బాధ అంతటిలో కూడా ఆయన బాధ పొందినవాడు. నిన్ను విమోచించు నిమిత్తమై ఆయనే నీ నిమిత్తమై తను తాను శిలువకు అప్పగించుకున్నటువంటి వాడు. నీవు బాధపడకూడదని నీ బాధ అంతటినీ కూడా తన మీద వేసుకొని ఆయన ఏం చేసినా నిన్ను విమోచించినటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటి హస్తాలు కనికరం కలిగినటువంటి, క్షమించండి, ఆ రెక్కలు కనికరం కలిగినటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. రెండవ రెక్కలు అవి విమోచన రెక్కలుగా ఉంటా ఉన్నాయి. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7-8 వచనాలు. అందరం కూడా కలిసి చదువుదాం. కీర్తనలు 36వ అధ్యాయము 7-8 వచనాలు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూసినట్లయితే ఇక్కడ నరులు నీ రెక్కల నీడను
ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కలు ఏం కలిగిస్తున్నాయంటే ఆశ్రయాన్ని కలిగిస్తున్నటువంటివిగా ఉన్నాయి. ఆయన రెక్కలు ఏం కలిగిస్తున్నాయంటే అవి భద్రతను కలిగిస్తున్నాయి. ద వింగ్స్ ఆఫ్ రిఫ్యూజ్. అవి ఏంటంటే అవి నరులకు ఒక దుర్గముల మాదిరిగా ఉంటా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆ రెక్కల నీడన చొచ్చిన తర్వాత వారికి ఏముందంటే బయట శత్రువు యొక్క భయం లేదు, లోపల చూస్తే సంతృప్తికరమైనటువంటి అనుభవం. అక్కడ చూసినప్పుడు అక్కడ 7వ వచనంలో అంటున్నాడు, ఏం దొరుకుతున్నాయంటే అక్కడ ఆ రెక్కల కిందకు వచ్చిన తర్వాత నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. ఆ రెక్కల క్రిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముందంటే సంతృప్తికరమైనటువంటి అనుభవం. ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా, ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నా అంటే సమృద్ధి అయినటువంటి తన జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన సమృద్ధితో వారిని నింపేటటువంటి వాడు. ప్రతి ఉదయాన్న కూడా ఆయన ఏం చేస్తాడంటే వారిని తృప్తిపరుస్తూ ఉంటాడట. చూడండి 91వ కీర్తన 14వ వచనం అనుకుంటాను. 91వ కీర్తన 90వ కీర్తన 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ప్రతి ఉదయాన్న ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే తన కృప చేత ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఆయన తన కృప చేత వారిని సంతృప్తిగా వారిని నింపేటటువంటి వాడు. ఇంకో మాట కూడా ఇదే కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం చూడండి 9వ వచనము. కీర్తనల గ్రంథము 107 9వ వచనం. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూడండి ఆయన ఎలాంటి వాడంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి వాడు. ద వింగ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ తృప్తినిచ్చేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. ఆశపడుతున్నావా? నాకు ఇది నాన్న దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నావా? మాట్లాడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నాకు ఫలానాది కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన నీ కోరికను తీర్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు, పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయినప్పుడు, పూర్తిగా ఆయన యొక్క సంరక్షణలోనికి వచ్చినప్పుడు, నీ యొక్క సొంత ప్రయత్నాలన్నీ మాని ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఆయన చేసేటటువంటి మేలు ఇదే. కనుక ఆయన రెక్కలు ఎలా ఉన్నాయంటే వారికి ఆశ్రయములుగా ఉంటా ఉన్నాయి. ఆ రెక్కల నీడని ఏముంటా ఉందంటే సంతృప్తి ఉంటా ఉంది. దేవునింటిలో ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని సమృద్ధిగా సంతృప్తి పరిచేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే అక్కడ చూడండి ఒక మాట. యెషయా గ్రంథం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆయన ఎలాంటి వాడంటే క్షామకాలంలో సైతం ఆయన తృప్తిపరిచేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుని ముందరికి వెళ్ళిపోదాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనము. 21వ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదువు, కృషించిన వారిని అందరినీ నింపుదువు. చూడండి ఆయన రెక్కలు ఎలాంటివంటే అలసి ఉన్న వారి అందరినీ కూడా అవి తృప్తిపరిచేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. కనుక ఈ రెక్కలు ఎలాంటివి అని చెప్పి ఆ యొక్క బోయజు రూతుతో చెప్తూ ఉన్నాడంటే, అమ్మ ఇవి వింగ్స్ ఆఫ్ కంపాషన్, ఇవి ఎలాంటివంటే కనికరం కలిగినటువంటి రెక్కలని చెప్తా ఉన్నాడు. అంతేకాదు వింగ్స్ ఆఫ్ డెలివరెన్స్, ఇవి విమోచించే రెక్కలు. ఆ యొక్క మోయాబు దేశంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి నేను విమోచించి ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి తీసుకుని వచ్చినాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క రెక్కలు ఎలాంటివంటే వింగ్స్ ఆఫ్ రిఫ్యూజ్ ఆర్ వింగ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆయన ఏమంటున్నాడంటే ఈ రెక్కలు ఏంటి అంటే నీకు ఆశ్రయమైనటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి, నీకు శత్రువు యొక్క భయమే లేదు, ఇక్కడ నీకు సంతృప్తి ఉంటా ఉంది అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు రండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, మనందరికీ తెలిసినటువంటి మాటలే జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు
తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ద వింగ్స్ ఆఫ్ గైడెన్స్. ఇవి ఏం రెక్కలు అంటే అవి నడిపించేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. ఇందాక మనం చూస్తూ వచ్చాము, ఆ రెక్కల మీద ఆయన మనల్ని విమోచించి మోసుకుని రావడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని తన ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత ఆయన మనల్ని నడిపించేటటువంటి వాడిగా ఉంటాడు. పక్షిరాజు కూడా తన పిల్లలకు అది మొట్టమొదట ఏం చేస్తూ ఉందంటే కొన్ని దినాలు మోస్తుంది. మొట్టమొదటి దినాలన్నీ కూడా మోసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అదేం చేస్తుందంటే తన గూడునంతటిని కూడా రేపేసి ఆ పైనుంచి పక్షిరాజు పిల్లల్ని కిందకి తోసేస్తుంది. అవి తోసేస్తూ ఉంటే కిందకి పడిపోతా అవి అనుకుంటాయి, మా మమ్మీ ఎంత కఠినమైంది, మమ్మల్ని పైనుంచి కిందకి తోసేస్తూ ఉన్నాయి, అయ్యో మా మమ్మీ చూడు ఎంత మమ్మల్ని బాధపరుస్తూ ఉంది అని ఆ యొక్క పక్షిరాజు పిల్లలు ఏడుస్తూ ఉంటాయంట. అవి ఏడుస్తా ఆ క్రింద పడిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా పక్షిరాజు రివ్వున పైనుంచి క్రిందకి వచ్చి తన రెక్కలు చాపి మళ్ళా వాటిని తీసుకుని పైకి వెళ్తాడట. మళ్ళా పడేస్తాడు, మళ్ళా తీసుకుని వెళతాడు, మళ్ళా పడేస్తాడు. ఎందుకంటే వాటికి నడక నేర్పించడానికి, వాటికి శక్తినివ్వడానికి, వాటికి బలాన్ని ఇవ్వడానికి, అవి సొమ్మసిల్లిపోకుండా ఉండడానికి అవసరమైనటువంటి విధానంలో ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తున్నా అంటే తన పిల్లలకు పాఠాలు నేర్పించేవాడు. వారు భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎలా యాత్ర కొనసాగించాలి అనేందుకే ఆ పక్షిరాజు రెక్కలు ఏం చేస్తున్నాయంటే వాటికి పాఠాలు నేర్పించే రెక్కలుగా ఉంటా ఉన్నాయి. కనుక ఈ రెక్కలు ఏంటి అంటే మన యాత్రా జీవితంలో అవి మనల్ని నడిపించేటటువంటి రెక్కలు. కొన్నిసార్లు మనల్ని పడేస్తున్నట్లుగా అనిపిస్తున్నప్పుడు, కొన్నిసార్లు మనకు శ్రమానుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు మనం అనుకోకూడదు ఏదో సాతానుడే నాకు ఈ యొక్క ఆపదను కలిగించాడని. కాదు, దేవుడు కూడా నీకు పాఠం నేర్పించి నిన్ను ఇంకా బలపరిచి క్రీస్తులో ఉన్నత స్థాయి అనుభవానికి, ఆ పక్షిరాజు ఎలాగైతే ఉన్నత శిఖరాల మీద ఉంటా ఉందో అలాగే నిన్ను నన్ను కూడా ఉన్నత శిఖరాల మీదకు తీసుకుని వెళ్ళడానికే ఈ రెక్కలు, ఆయన నడిపించేటటువంటి రెక్కలు నీకు నాకు కూడా సహాయకంగా ఉంటా ఉన్నాయి. కనుక బోయాజు అంటా ఉన్నాడు, అమ్మ ఈ రెక్కలు ఎలాంటివి అనుకుంటున్నావు, ఈ రెక్కలు నిన్ను నడిపిస్తాయి, నీకు భద్రతనిస్తాయి అని చెప్తున్నటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన మాటే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం రండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము అందరం కూడా కలిసి చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఆయన రెక్కలు ఏం కలగజేస్తాయంటే ఆరోగ్యము కలగచేసేవి. ఆ రెక్కలు ఎందుకు ఆరోగ్యం కలగజేస్తున్నాయంటే అక్కడ రాయబడింది, అవి ఎవరు అంటే నీతి సూర్యుని రెక్కలు. అవి ఏం రెక్కలు చెప్పండి? నీతి సూర్యుని రెక్కలుగా ఉంటుంది. ఆ నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ చీకటి లేకుంటే ఆ రోగము, ఆ పాపమంతా పోతూ ఉంటుంది. డాక్టర్స్ చెప్తా ఉంటారు, మనందరికీ తెలుసు, మీలో ఎవరికైనా డి విటమిన్ తక్కువ ఉంటే ఏం చేయాలా? ఎండలో పోయి నిలబడండి అని చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క సూర్యకిరణాలు మన మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తూ ఉంది. కనుక ఈ నీతి సూర్యుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ మీద ఉదయించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన రెక్కల నీడలో వచ్చేటటువంటి వారికి ఆయన ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ద వింగ్స్ ఆఫ్ హీలింగ్. ఇవేంటి అంటే స్వస్థపరిచేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. ఒకవేళ నీవు కష్టంలో, ఇబ్బందులు, ఇరుకులో ఉంటున్నప్పుడు, ఒకవేళ నీవు అనారోగ్యంతో ఉంటా ఉన్నప్పుడు, మంచం పట్టుంటా ఉన్నప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే నిశ్చయంగా ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన రెక్కల నీడ నీకేం చేస్తుందంటే నీకు ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉంటా ఉంది. ఆయన రెక్కల నీడ నీకేం చేస్తుందంటే నిన్ను మరణశయ్య నుంచి లేపేదిగా ఉంటా ఉంది. ఆయన రెక్కల నీడను ఆశ్రయించినటువంటి హిజ్కియాను దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించేటువంటి అనేక మందిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. మనకు
మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో చూసుకుంటే అక్కడ యెషయా యొక్క ప్రవచనాలు, క్షమించండి, లూకా 4:18-19లో యెషయా యొక్క ప్రవచనాలు ఆ యొక్క మరి ప్రజల మధ్యలో నెరవేరేందుకే ఆయన ఏం చేసినా కృంటి వారిని, గుడ్డి వారిని, అనేక మంది ఆయా అస్వస్థత కలిగిన వారందరినీ కూడా ఆయన బాగు చేసినటువంటి దేవుడుగా ఉంటాడు. కనుక ఎప్పుడైతే ఆ నూతి సూర్యుని కిరణాలు తగులుతూ ఉంటాయో, ఆయన ముఖ ప్రకాశం నీకు తగులుతూ ఉంటుందో, అప్పుడు నీ ఆత్మీయ జీవితం స్వస్థపడుతుంది, నీ భౌతిక జీవితం కూడా స్వస్థపడుతూ ఉంది. చాలామంది ఎలా ఉంటారంటే పైకి బాగున్నట్లుగా ఉంటారు, కానీ ఆత్మలో అంతరంగంలో ఇంకా చీకటి ఉంటా ఉంది. అయితే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన నీతి కిరణాలు నీ మీదకి పంపించి నిన్ను బాగు చేస్తాడు, చీకటిని పారద్రోలేస్తాడు. ఆ వాక్యం అనేటటువంటి ఆ వెలుగు ఎప్పుడైతే వస్తూ ఉందో, దేవుని యొక్క నీతి కిరణాలు అనేటువంటి వెలుగు ఎప్పుడైతే వస్తూ ఉందో, వెంటనే నీలో ఉన్నటువంటి చీకటంతా కూడా వెళ్ళిపోయేదిగా ఉంటా ఉంది. కనుక ఆ నీతి సూర్యుని రెక్కలు నీకు ఆత్మీయమైనటువంటి స్వస్థత, భౌతికమైనటువంటి స్వస్థతను కలిగిస్తున్నాయి. కనుక దేవుడు ఆ బోయజు రుతుతో అంటా ఉన్నాడు, అమ్మా ఈ యొక్క దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఈయన ఎవరు అంటే నీతి సూర్యుడు. ఆయన రెక్కల కిందకి వచ్చావు కదా, నీకు ఆరోగ్యం ఉంది అన్నట్లుగా ఆయన చెబుతా ఉన్నటువంటి వాడికి ఉంటున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని. ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నా అంటే, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. అంటే ఇప్పుడు ఆ యొక్క భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ రెక్కల కిందకు వచ్చానయ్యా, నాకు ఇప్పుడు సంతోషం ఉంటా ఉంది. ద వింగ్స్ ఆఫ్ జాయ్, ఆ యొక్క రెక్కల కిందకి రావడంతో ఆయన ఏం చేస్తాడంటే ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. ఆ రెక్కలు ఏం చేసినాయి అంటే సంతోషాన్ని ఇచ్చేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. చూడండి, ఆ రెక్కలు ఏం చేసినాయంటే ఎక్కడో చీకటిలో పాపములో ఉన్నటువంటి ప్రజలను కనికరించి తన దగ్గరకు చేర్చుకున్నాయి. అంతేకాదు అవి ఏం చేసినాయి అంటే ఆ పాపములో నుంచి ఎత్తుకొని వచ్చి తన దగ్గరికి చేర్చుకున్నాయి. అంతేకాదు వారికి ఒక ఆశ్రయపురంగా, వారికి ప్రాకారంగా ఉంటూ తన మందిరములో తన వాక్య సమృద్ధి చేత పోషించేటటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. అంతేకాదు ఆ రెక్కలు ఏం చేసినాయి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. అంతేకాదు ఆ రెక్కలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆ రెక్కల కిందకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాయంటే సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ సహాయం చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ వాటికి అందుతూ ఉంది, ప్రతిదీ కూడా అనుక్షణము కూడా వాటికి కావలసిన ప్రొవిజన్ అంతా వస్తున్నప్పుడు ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే ఆ రెక్కల కిందకు చేరి అతడు ఏం చేస్తున్నాడంటే ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఇది నాన్న దేవుడు ఇలాంటి వారి కొరకే చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నీవు నేను కూడా రక్షింపబడాలని లోకములో ప్రజలందరిగా ఉంటున్నప్పుడు ఆయన నీ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన సంఘములో ఎవరిని వెతుకుతూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి 2 వెతుకులాటలు ఉన్నాయి. ఒకటి లోకంలో వెతుకులాట ఉంది, రెండో వెతుకులాట ఎక్కడంటే సంఘములో వెతుకులాట ఉంది. ఆ సంఘంలో నువ్వేం చేయాలంటే నువ్వు ఆత్మతో, అలానే నీ యొక్క శరీరముతో, నీ హృదయముతో నువ్వేం చేయాలంటే ఆయన స్తుతించవలసినటువంటి వారేవిగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, 84వ కీర్తనలో 84వ కీర్తన చూడండి 2వ వచనము ఈ మాట కొద్దిగా చదువుకుందాం. 84వ కీర్తన 2వ వచనము. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇక్కడ చూస్తే భక్తుడు ఏమని చెప్తున్నా అంటే నా ప్రాణం ఆశపడ్డది. ఏమని చెప్తున్నాడు? ఏం ఆశపడ్డదంట? నా ప్రాణం మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నేను దేవుని ఇల్లు చూడాలని నా ప్రాణం ఆశపడ్డది. దానికి ప్రతిస్పందనగా ఆయన యొక్క హృదయము ఏమంటుందంటే, ఆయన యొక్క శరీరం ఏమంటా ఉంది అంటే చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎలా ఉన్నాయంట? నీరసముతో
మూలుగుతున్నా ఉన్నాయా? ఏం చేస్తున్నాయంట? నా శరీరమును నా యొక్క హృదయమును ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయంట. అంటే ఏం చేయాలంటే మరి ఆ యొక్క తరుణము వచ్చే సమయానికే మనం ఏం చేయాలంటే మరి ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు మన పక్షంగా చేసిన మేళ్లను బట్టి, ఆయన మన పక్షంగా ఆయన చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని బట్టి, ఆయన చేస్తూ వస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, ఆయన మనకు ఆపత్కాలంలో నమ్ముకునదగినటువంటి సహాయకుడిగా ఉంటున్నటువంటి కారణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆనందముతో సంతోషముతో స్తుతించాలి. నువ్వు గనక ఆయన రెక్కల క్రింద ఉన్నట్లయితే ఆ భక్తుడు ఉత్సాహధ్వని చేసినట్లుగానే నువ్వు కూడా ఉత్సాహధ్వని చేసేటటువంటి వాడే ఉంటాడు. ఆఖరిగా ఇంకొక మాట చదువుకుని ముగించేసుకుందాం రండి. 61వ కీర్తన గ్రంథము 61వ కీర్తన 4వ వచనము. 61వ కీర్తన 4వ వచనము. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే యుగ యుగములు నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాగు. ద వింగ్స్ ఆఫ్ షెల్టర్ అంటే ఈ షెల్టర్ ఏంటి అంటే అది యుగ యుగాలు ఉండేటటువంటిది. ఆ రెక్కలు ఎలా ఉంటాయంటే శాశ్వతమైనటువంటి రెక్కలు. అందుకనే శాశ్వతమైనటువంటి బాహువు నీకు నివాస స్థలమని ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనములో ఉంటా ఉంది. కనుక ఆ శాశ్వతుడైనటువంటి దేవుడు ఆయన నీకు నాకేం చేశాడంటే తన శాశ్వతమైనటువంటి గుడారాన్ని నీ మీద కప్పినవాడిగా ఉంటా ఉన్నాడు. ఆ శాశ్వతమైనటువంటి రెక్కలతోటి ఆయన నిన్ను కప్పినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఒకరోజు ఇది మనము ఈ యొక్క శరీరం అనేటువంటి గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆయన యొక్క గుడారములో నీకు నాకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ప్రావిజన్ సిద్ధపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనము ఈ మాట చదువుకుని ముగించేసుకుందాం రండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పడు. కాబట్టి ఆ రెక్కలు ఆయన ఏంటంటే మన మీద నిరంతరంగా కప్పేటటువంటి వాడు. కనుక బోయజ్ తోటి రూతుతోటి బోయజ్ అన్నటువంటి ఆ యొక్క సురక్షితమైనటువంటి రెక్కలు ఎలాంటి రెక్కలు మనం చూసుకుంటూ వచ్చాం. అవి కనికరం కలిగిన రెక్కలు, అవి విమోచించినటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి, అవి మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి, అవి మనకు సంతృప్తినిచ్చేటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి, అవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి, అవి మనకు మరి ఆ యొక్క కీర్తన 63:7 ప్రకారంగా అవి ఏం చేస్తూ ఉన్నాయంటే మనకు అది శాశ్వతమైనటువంటి రెక్కలుగా ఉంటా ఉన్నాయి. కనుక మనము అలాంటి రెక్కల క్రిందకి వచ్చిన వారమే. ప్రభా, నీ రెక్కలు నాకు ఎంతగా మా జీవితాలు కాపాడుతూ ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించి ఆరాధించబద్ధులంగా ఉంటాం. మా అందరు లేచి నిలబడి 178వ